బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. జగన్తో వడ్డీకి ఉన్న సన్నిహిత సంబంధాలు ఇటీవల కాలం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ మార్పు జరిగినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కొట్టు సత్యనారాయణకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎసి మెంబర్గా అవకాశాలు కల్పించారు. గత కొంతకాలం నుండి ఇన్ఛార్జ్ మార్పు జరుగుతుందంటూ పలుమార్లు ఊహాగానాలను వినిపించిన ప్రస్తుతం అధికారిక ప్రకటన వెలువడడంతో వడ్డీ రఘురాం నాయుడు వర్గం సంబరాలు చేసుకుంటోంది. గత ప్రభుత్వంలో గెలిచిన ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న నాయకులందరూ వడ్డీ రఘురాంతో ఉండటం, వారందరూ కలిసి ఇన్ఛార్జ్ పదవి రఘురాంకి ఇవ్వాలంటూ జగన్ను ఆశ్రయించినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్సాడా వైస్ చైర్మన్ గా కొనసాగుతూ క్యాబినెట్ హోదాని సైతం అనుభవించిన వడ్డీకి నియోజకవర్గంలో పూర్తి అధికారిక బాధ్యతలు త్వరలో అప్పజెప్పే యోచనలో అధినేత ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ పిఎసి సభ్యుడి పదవితో సంతృప్తి పడతారా లేదా అనే విషయం అతి తొందరలోనే తెలిసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మూడు వర్గాలుగా కొనసాగుతున్న తాడేపల్లిగూడెం వైసీపీలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తన వెంట ఉన్న కార్యకర్తల్లో మనోధైర్యం నింపకపోవడమే ఇన్ఛార్జి మార్పుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఇన్ఛార్జి మార్పులో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న కొట్టు నాగేంద్ర పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన పార్టీ అధిష్టానం రఘురాం నాయుడుకు అవకాశం కల్పించింది. పిఎసి మెంబర్గా కొట్టు సంతృప్తి చెందలేరని, ఆయన భవిష్యత్ కార్యాచరణ అతి త్వరలో ప్రకటిస్తారని కొంతమంది వాదన వినిపిస్తుండగా గౌరవమైన పదవిగా భావించి పార్టీలోనే కొనసాగుతారని మరికొందరు చెప్తున్నారు. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ పరిణామంతో కోటి అభిమానులుగా ఉన్న కొందరు వైసీపీ నేతలు పార్టీని విన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ జిల్లా కార్యదర్శి బొద్దాని శ్రీనివాస్తో పాటుగా ఇంకొందరు రాజీనామా చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.